సార్ ఈరోజు హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని మనం హర్ట్ చేయాలని కాదు, అందరినీ కలుపుకొని కొత్త సభ్యులకు ఆపర్చునిటీ ఇవ్వాలని దే హ్యావ్ బీన్ లిటరలీ రిక్వెస్టింగ్ టు ద చైర్. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే అలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి దట్ ఈస్ నాట్ అన్పార్లమెంటరీ సార్. అమ్మ అనేది హైదరాబాద్లో అది వాడి ఉంటే రికార్డులను పరిశీలించి తొలగి హైదరాబాద్ కా లాంగ్వేజ్ నీ అమ్మ మా అమ్మ బోల్ आई एम नॉट सेइंग सर वो नागेंद्र गाరు सर रूटीन में आ जाता साहब ऐसा बोल रहा हूँ मैं. इट्स नॉट दिस थिंग. नागेंद्र ओके ओके आई ऑलरेडी एक्सप्रेस माय रिग्रेट्स अकबर भाई छोड़ दीजिए సార్. ఈరోజు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ డేనే ఎజెండాలో ఉంది సార్ ఇది హైడ్రా అనేది. ఫస్ట్ డే నుంచి ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సభ ద్వారా హైదరాబాద్ ప్రజల తరఫున ఎవరో మాట్లాడాలని, ఫైనాన్స్ బడ్జెట్ మీద కూడా పూర్తిగా దీని మీద డిస్కషన్ జరగలేదు, అప్రాపరేషన్ దాని మీద కూడా డిస్కషన్ జరగలేదు. మనకు జనరలీ ఒక ప్రాక్టీస్ ఉంది సార్, అసెంబ్లీ యొక్క ప్రాక్టీస్ ఏంది అంటే అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి 0 అవర్లో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు చెప్తారు. సభ మీ దృష్టి ద్వారా మీ ద్వారా మంత్రులు అక్కడ ఉన్నటువంటి వారు స్పందించి ఆ సమస్యల మీద పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది అనేది అందరి అభిప్రాయం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ సార్ ఈ హౌస్లో ఇన్ని రోజులలో. ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు హౌస్లో ఎన్ని రకాలుగా మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ఏమన్నారు సార్, చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ వాడతలేరు వాళ్ళు. అది ఎవరికి కనబడలేదు హౌస్లో. మాకు ఆ రోజే మేము రియాక్ట్ అయ్యి చాలా మేము ఎమోషనల్ అయ్యాము. ఒక సందర్భంలో మేము కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేశాం. చీఫ్ మినిస్టర్ గారు ఏమని సంబోధించారు సార్ వాళ్ళు నిన్న 2-3 రోజుల నుంచి ఒక అంశాన్ని తీసుకొని. సవితక్క గారి మీద అందరికీ గౌరవం ఉంది, ఎవరికి లేదు సార్ గౌరవం. చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నా తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారా, ఏం చెప్పారు? దాని మీద చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి మంత్రి, నేను ఐటీ మినిస్టర్ని, ఐటీ ఇది అని రాష్ట్రాన్ని ఇది చేశాను అది చేశాను, దాంతోపాటు దోసుకున్నది కూడా చెప్తే బాగుండేది. అది చెప్పకుండా ఇది చేశాను అది చేశాను, హైదరాబాద్ అద్భుతం చేశాను, అరచేతిలో స్వర్గం చూపించానని ప్రయత్నం చేశాడు తప్ప ఏం లాంగ్వేజ్ మాట్లాడాడు సార్ ఆయన కూర్చొని ఇక్కడ? బయట పోయి ఏం మాట్లాడాడు సార్ ఆయన? పోయి చీఫ్ మినిస్టర్ని పట్టుకొని చీప్ అంటాడా సార్? హౌ డేర్ ఈజ్ సార్? మేము రియాక్ట్ కాలేమా సార్? మేము అలాంటి దాన్ని మేము మాట్లాడలేమా? అందుకే కోపం వచ్చింది సార్, అంతే తప్ప వేరే ఏం లేదు. సో మీకు కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ సారీ సార్. ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ హైడ్రా ఒకటే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి సందర్భాలు చాలా బస్తీలు ఉన్నాయి సార్. ఓల్డ్ సిటీలో ఉన్నాయి, న్యూ సిటీలో ఉన్నాయి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి, దోమలగూడలో ఉన్నాయి, అంబర్పేటలో ఉన్నాయి, ఖైరతాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతాలలో ఈ విపత్తులు వచ్చినప్పుడు డిఆర్ఎఫ్ ఒక సంస్థ మాత్రమే ఉంది. గతంలో ఎస్ఎన్డిపి పెట్టారు, ఎస్ఆర్డిపి పెట్టారు, దానికి ఒక ప్రణాళికబద్ధంగా లేదు, ఏం లేదు, దానికి ఒక రూపకల్పన లేదు. బడ్జెట్ ఇచ్చామని చెప్పారు. ఎస్ఆర్డిపి కింద మీరు చూసినట్టయితే అధ్యక్ష 7,000 కోట్ల రూపాయలు ఎస్ఆర్డిపి కింద ఖర్చు పెట్టారు హైదరాబాద్ సిటీలో. స్లమ్లలో మాత్రం ఒక్కటి కూడా ఈరోజు సీసీ రోడ్ లేదు అధ్యక్ష. ఓల్డ్ సిటీ గురించి అక్బర్ గారు చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తారు. మీరు స్లమ్లలో ఎక్కడన్నా మీరు ఒక పెట్టండి. నిన్న అమర్పాలి గారు తిరుగుతూ ఉన్నారు. నేను ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు అవర్ నోటీస్ ఆల్సో. స్లమ్లలో సీసీ రోడ్స్ ఎక్కడ వేయలేదు సార్. కేవలం ఉన్నటువంటి ఎక్కడ వేసారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతాలలో మాత్రమే ఇవన్నీ వైట్ ట్యాపింగ్ రోడ్లు వేశారు. 7,000 కోట్ల రూపాయలతో పెట్టారు సార్. మళ్ళీ ఎస్ఆర్డిపి కింద ప్రణాళిక సిద్ధం చేశారా? ఎస్ఆర్డిపి కింద ఎక్కడెక్కడ మీరు పనిచేశారు? ఇప్పుడు రేపు మనం ఇటువంటి హైడ్రా పనిచేయాలంటే హైదరాబాద్ పై చర్చ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రస్తుతం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇదే చర్చ సందర్భంగా దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయన చాలా ఆవేశంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని దూషిస్తూ చాలా ఆవేశంగా తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ వాళ్ళని రోడ్డు మీద కూడా తిరగనివ్వము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కలగజేసుకుని ఆయన మాట్లాడి, దయచేసి దానం నాగేందర్ ఆయన చాలా సీనియర్ సభ్యుడు, ఇలాంటి పదజాలం ఈ సభలో ఉపయోగించడం
చాలా రాంగ్ మెసేజ్ ఇస్తుంది కాబట్టి ఆయన తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలి అని ఆయన కోరారు. అయితే దానం నాగేంద్ర ఆ తర్వాత మాట్లాడుతూ తాను కావాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదు, తనని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అందుకే తాను అలా వ్యాఖ్యానించాను, కానీ తన వ్యాఖ్యలకి ఎవరైనా బాధపడి ఉంటే తాను చింతిస్తున్నాను అలా మాట్లాడినందుకు అంటూ మాట్లాడారు దానం నాగేందర్. ఆ తర్వాత అన్పార్లమెంటరీ పదాలు గనక దానం నాగేందర్ వాడుంటే వాటిని తొలగిస్తామంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్తున్న టైంలో కూడా తాను అన్పార్లమెంటరీ వ్యాఖ్యలు మాత్రం ఏమీ మాట్లాడలేదు, కానీ మాట్లాడిన దానికి చింతిస్తున్నాను అన్నారు.